మేమైతే సరదాగా అలా వెళ్ళాం సాయంత్రం పూట. ఎక్కడికి వెళ్ళామంటే విజయవాడలో పంజాబ్ సెంటర్ అంటారు కదా, పంజాబ్ సెంటర్ అంటే సాయిబుల వాళ్ళకి సంబంధించింది. అక్కడికి వెళ్ళాము. రంజాన్ స్టార్ట్ అయింది చూడండి. ప్రతి ఒక్కటి అస్సలు సూపర్ ఉన్నాయి. ప్రతి ఐటెం సూపర్. ఐస్ క్రీము, చపాతీ, పొరోటా, ఈ పిట్టలను కూడా కాల్చి మనకిస్తున్నారు చూడండి. మనకి చికెన్లో అయినా అసలు ప్రతి ఐటెం చాలా బాగుంది. నాకు చాలా ఉన్నాయి కానీ ఆ పేర్లు సడన్గా రావట్లే నాకు. అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి. బిర్యానీలు, అసలు బిర్యానీలో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. చికెన్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అవి ఇలా చికెన్లో కూడా ఇన్ని వెరైటీలు ఉంటాయా అనిపించింది అక్కడికి వెళ్ళి మేము చూశాక. అస్సలు మాకైతే చాలా చాలా నచ్చింది చూడండి. ప్రతి కొట్టు దగ్గర ప్రతి ఒక్క ఐటెం ఉంది. ఆ పుల్కా కూడా చూడండి బాగుంది. అసలు కర్రీ కూడా అసలు కాజు పన్నీరు, బటర్ బటర్ పన్నీరు ఏంటేంటో ఉన్నాయి. అసలు మాకు చెప్పడం కూడా రావట్లేదు నాకు. అసలు చూడండి ప్రతి షాప్ దగ్గర జనాభే. అసలు తిందామని మేము వెళ్ళాము. అసలు ఎందుకు వెళ్ళామో కూడా మాకు అసలు తెలీదు. అసలు అవన్నీ ఐటెం చూసి మాకు మత్తిపోయింది. అసలు ప్రతి ఐటమ్ సూపర్ సూపర్ సూపర్. అస్సలు మీ ఊర్లో కూడా ఇలాగే రంజాన్కి ఇలాగే పెడతారా? ఇటు సైడ్ అయితే అసలు ఫ్లవర్ డిజైన్ చేశారు చూడండి. పువ్వులతో భలే డిజైన్ చేశారు. నాకైతే నచ్చింది. మేము అసలు బండి దిగకుండా మేము అలా చిన్న వీడియో తీద్దామని అలా తిరుగుతున్నాం ఆ బండి మీదే. అసలు నాకైతే ఆ ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. మేము సెల్ఫీ కూడా దిగుదాం అనుకున్నాం. ఇంకా మాకు అసలు ఇంకా అక్కడ కుదరలేదు చూడండి. అసలు ప్రతి షాపు కాడ అసలు జనాభే చూడండి. అసలు ఇంకా ఈ ఐటెం ఉంది, ఈ ఐటెం లేదు అనటానికి లేదు. ప్రతి ఒక్కటి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. అసలు జనాభా చూడండి. అసలు వరదలు వస్తే కొట్టుకుపోయి ఏదో అంటారు కదా, వరద బాధ్యతల్లాగా అసలు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఏదో ఫ్రీగా ఇస్తున్నారు అని ఎగబడిపోయి వస్తారు కదా, అలా ఉన్నారు జనాభా మాత్రం. అస్సలు మాకైతే అసలు ఆశ్చర్యం వేసింది. ఇలాగ ఉంటారా అని. ఈ నెల రోజులు ఇలాగే ఉంటారు రంజాన్ అయిపోయేదాకా. అసలు ఇంకా రాలేదు, ఇంకా తక్కువ, ఇంకా వస్తారంట. అది వాళ్ళు మసీదులో ఉన్నారంట. ఇంకా వాళ్ళు కానీ ఇంకా అదే ఆ మసీదులో నుంచి వస్తే ఇంకా అసలు ఇక్కడ మామూలుగా ఉండదండి బాబు. ఇసుకేస్తే అసలు రాలదు అంటారు కదా, అలాగుంటారు. అసలు మాకైతే అసలు ఏం తిన్నామన్నా కూడా అసలు చూస్తున్నాం కానీ మాకు అసలు ఏం తినాలో కూడా మాకు అర్థం అవ్వలా. ఐటెం మేము ఎదుగుతున్నాం అసలు స్పెషల్గా ఏముండిద్ది అని. ఇంకా తెలిసిందేగా మా బుడ్డోళ్ళు అయితే తింటామేమో కానీ అది ఇది కొనమని అంటున్నారు. ఇక్కడ బొమ్మలు కూడా అలాగే పెట్టారు ఒక సైడు చూడండి. మేమైతే ఇంకా అలా తిరుగుతున్నాం. లాస్ట్కి అయితే ఇంకా మేమైతే ఏమీ తినలేదు, తినకుండానే అలా తిరుగుతున్నాం బండి మీద. అసలు ఏంటో అంటే అసలు మీ ఊర్లో కూడా ఇలాగే జరుగుతాయా? నాకు తెలిసింది వరకు మాత్రం నేను అలా పెట్టాను. ఇక్కడ ఇదైతే అసలు చాలా హైలైట్గా ఉంది. ఐస్ క్రీమ్లో ఎన్ని రకాలు ఉందో ఈ షాపులో అయితే. అసలు ఇంకా మేము దిగుదాం అనుకున్నాం కానీ ఇంకా దిగల, బండి కూడా దిగకుండా అలాగే తిరుగుతున్నాము చూడండి. ఆ లోపల కూడా సెట్టింగ్ మాత్రం బాగా చేశారు. ప్రతి ఒక్కరు బాగా చేశారు. ఆ లైటింగ్లు అసలు ప్రతి షాపు కూడా సూపర్ సూపర్ సూపర్. నాకైతే బాగా బాగా నచ్చింది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీ ఊర్లో కూడా ఇలాగే జరుగుతాయా? మా ఊర్లో అయితే విజయవాడ పంజాబ్ సెంటర్ వీళ్ళకి ముస్లిమ్స్ వారికి సంబంధించింది అది. ఇక్కడైతే బాగా జరిగిద్ది. ఆ ఏరియా కూడా వాళ్ళకి సంబంధించింది. ఇంకా వాళ్ళే ఉంటారు ఆ ఏరియాలో కూడా చూడండి. ప్రతి ఒక్క షాప్ హైలైట్గానే ఉంది. నాకైతే ఇంకా మేము ఏం తినాలో కూడా మాకు అర్థం అవ్వదా, అలా బండి మీద తిరుగుతూనే ఉన్నాము. ఆ లాస్ట్కి ఇంకా ఈసారి వద్దాంలే, అసలు ఏం ఐటమ్ ఉందా స్పెషల్గాని వచ్చాము.
అన్నీ స్పెషలేనండి. కాకపోతే మాకు ఇంకా ఏమో తినబుద్ధి అవ్వక ఇంకా వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇంకా మీరేమంటారు? మీరైతే ఏం తింటారు? అస్సలు మీకు